కొంచెం ఉడకాల, కడుపులోకి వస్తుంది ఇట్లుంటే కదా. మీ మనసాక్షి తెలుసు ఏమ్మా, ఏం తమాషాలు ఉందా మీకు? వాళ్ళు చెప్పడము మీరు చేయడము. ఏమయ్యా పోతావు దినం సాయంత్రం ఇంటికి పంపిస్తాను నేను. శనిపిండి ఏందా కలిపేది? సంపండి వాళ్ళ విషయం పెట్టి సరిపోతుంది. ఏమయ్యా పప్పులో శనగపిండి కలిపేది చిక్కదనం కోసం? నాకు ఏం కథ చెప్పావు నువ్వు రాగానే? సార్ మీరు చెప్పిపోయినా అదే విధంగా జరుగుతూ ఉంది అనే కంప్లైంట్ వస్తే మటుకు ఖచ్చితంగా నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం మేము. ఏంటి ఆనపకాయ? ఆనపకాయ ఫ్రైయా? ఎంతమంది పిల్లలు కండి ఇది? ఎంతమంది పిల్లలు? 4? ఏంది ఇది? ఏం జరిపోయింది? మరి ఏం తింటున్నారు? సాంబార్ వేస్తారా? ఇది గంటేడుదా? ఇది సాంబార్ లెక్క దయా నేను చూస్తే వారని. ఏం పప్పు పెద్దగా కనపడడం లేదయ్యా? వేసారా? మెత్తగా ఎనిపేస్తారా? ఎంత ఎంత పెడతారు? అంత పెడతారా? కాదమ్మా అంత పెడతారా? దామా సరిపోయిద్దా? చాలరా తింటా. చట్నీ బాగుండదు. ఇంకా ఇది కిచిడి బాగుండదు. రైస్ కొంచెం గట్టిగా ఉంది నాన్న, కొంచెం పలుకు ఉంది, కొంచెం ఉడకాల. బుధవారము ఇడ్లీలకి చట్నీ బాగుండదంట. రాయండి ఇప్పుడు మీటింగ్లో చెప్తాం. ఉక్కిరి ఇప్పుడు రోజు బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నారా మీకు? రోజు చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు వారానికి? 2 times. చికెన్ బాగుంటుందా? బిర్యానీ లెక్కి పలావ్ లెక్కి బాగుంటుందా? బాగుంటుందా? పలావ్ బాగుంటుందా లేదా చికెన్ బాగుంటుందా? టేస్ట్కి చేయరా? కొంచెం వాసన వస్తుందా? నీచు వాసన అట్లా టేస్ట్? చికెన్ బాగుంటుందా? బిర్యానీ టేస్ట్ ఉండదా? కొంచెం బిర్యానీ టేస్ట్ ఉండదా? ముద్ద అవుతుందా? తర్వాత బాయిల్డ్ ఎగ్ బదులు ఉక్కిరి చేపిస్తే ఎట్లుంటుంది ఒకరోజు? ఉక్కిరి ఎగ్ ఫ్రై, ఎగ్ కర్రీ, ఎగ్ను పగలు కొట్టి రోస్ట్ లాగా. రోజు బాయిల్డ్ ఎగ్ తిని విసుగు కదా. ఏమంటారు? ఉక్కిరినా ఏమంటారు? ఫ్లూటా ఏదో అంటారు. ఉక్కిరినే కదా. మరి నేను ఉక్కిరి అంటే కాదంటారా? వీక్లీ వన్స్ ఉక్కిరి చేయాలని చెప్పాలి. అది రాసుకోండి. ఇంకా తింటానండి, తింటా మాట్లాడాలా? ఇడ్లీ గట్టి ఉంటున్నాయా? ఇడ్లీలో చట్నీ సరిగా ఉండడం లేదు. ఇడ్లీలో టేస్ట్గా ఇడ్లీ కూడా కొంచెం గట్టి ఉంటా ఉంది. అది కూడా రాయండి. నాకు చెప్పండి ఇప్పుడు ఆడ మా మీటింగ్లో. ఇంకా ఏమైనా పెరుగు బాగుంటుందా? సాయంత్రం మజ్జిగ బాగానే ఉంటుందా? సాయంత్రం మజ్జిగ కదా. మజ్జిగ కొద్దిగా లూజ్గానే ఉంటాయి. మీకు సాంబార్ ఇస్తున్నారు ఇప్పుడు. అన్నం కొంచెం గట్టిగా ఉందమ్మా. అంటే ముద్ద అవుతుందా? ఈరోజు కాలేదు కదా. మేము వచ్చేది తెలియదు ఈరోజు. మేము ఎవరికి చెప్పలేదు, డైరెక్ట్ వచ్చాం. మీకు బనానా పెద్ద సైజ్ ఇస్తున్నారా? చిన్న 2 ఇస్తున్నారా? ఒకటే? కొంచెం బనానా డ్యామేజ్ అవుతుంది. ఇంకా చెప్పండి ఏంటంటే మాట్లాడి నేను రేపు మీ జాయింట్ కలెక్టర్తో మాట్లాడుతున్నా. రేపు మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొన్ని నేను చైర్మన్, ఫుడ్ కమిషన్ చైర్మన్, ఇట్లా అన్నీ మేము ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంబంధించి విలేజ్లలో ఎంక్వైరీ చేస్తున్నాం. ఏంది ఎలా ఉన్నాయి అని మార్చాలని. మీకు జగనన్న గోరుముద్ద తెలుసు కదా, దాంట్లో మెనూ అంతా మార్పిచ్చాం మొన్ననే. పోయిన నెల 21 నుంచి అక్కడ కిచిడి ఇచ్చేవాళ్ళు బాగలేదు, ప్లస్ పులిహోర అన్నంలోకి పప్పు ఇచ్చేవాళ్ళు. అది తీసి చట్నీ పెట్టించాం, కిచిడి తీపిచ్చేసాం లేకుండా మొత్తానికి. అట్లా మీకు ఏమన్నా ఇంపార్టెంట్గా
ఉప్మా బాగుంటుందా? ముద్ద ముద్ద అవుతుందా? ఉప్మా బాగానే ఉంటుంది. పూరీలోకి చట్నీ, కూర, పూరీలో కూర, పూరి కూర, ఉప్పు కష్టం ఉంటుందా? జాగ్రత్తగా చేయడంలే, మనసు పెట్టి చేయడంలే వాళ్ళు. కానీ త్వరగా కానీ 5 నిమిషాలు మీ అందరితో మీటింగ్ ఉంది. మీకోసం అడుగుతా ఉన్నా నేను, ఏమన్నా చేర్పులు మార్పులు ఉంటే చేద్దామని. బాగలేనిటి ఏంటో చెప్తే మారుస్తాను నేను. చికెన్ బాగా చేస్తారా? బాగుంటుందా ఆ రోజు? కొంచెం ఎక్కువ తింటారా ఆ రోజు? మధ్యాహ్నము ఆదివారం పూట బగరన్నం చేస్తారా? ఏమంటారు దాన్ని? పలావే కదా, దాంట్లో చికెన్ ఇస్తారు కదా. గుడ్లు రోజు బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నారా? బాయిల్డ్ ఎగ్ రోజు బాయిల్డ్ ఎగ్గేనా? ఎప్పుడన్నా ఫ్రై చేస్తారా? కుక్కిరీ చేపిస్తే బాగుంటుందా మీకు? ఎప్పుడన్నా ఒకసారి. రోజు బాయిల్డ్ ఎగ్ బోరు కదా, బాగుంటుందా? చెప్పనా? కుక్కిరీ చేయండి అప్పుడప్పుడు అని. వారానికి ఒకసారి చెప్పనా? అన్నంలో కుక్కిరీ అయితే బాగా కలుపుకొని తినచ్చు కదా. బాయిల్డ్ ఎగ్ రోజు తిని ఏముంటుంది? రోజు బాయిల్డ్ ఎగ్ లేరు, రుచిరా పచ్చిలే. చెప్పనా? అది చేపిస్తా. ఇంకా చెప్పండి, మీరు ఏమంటే నేను రిక్వెస్ట్ చేసి నేను పైనుంచి మార్పిస్తా కూడా. మెనూ అంతా మార్పిస్తా కావాలంటే. ఏ మెనూ బాగలేదు చెప్తే ఆ మెనూ మార్పిస్తా. సార్ మెనూ ఏది కావాలంటే అది మార్పిస్తా మీకు చెప్తే కదా. మేము ఈరోజు సర్ప్రైజ్ విజిట్ ఇది. మేము ముందు వస్తామని ఎవరికి తెలియదు ఇక్కడికి. సాంబార్ అంత టేస్ట్ లేదే, మీరేది బాగుంది అంటారు. మీకు కారం ఉంటే బాగుంటుందా? కారంగా ఉంటే బాగుంటుందా? నా లాంగ్వేజ్ అర్థమవుతుందా మీకు? ఏరా, అన్నం కర్రీ ఉడకలేదే, కొంచెం గట్టిగా ఉంది అన్నం, కొంచెం బియ్యం ఉంది. ఇంకొంచెం ఉడకాల, కడుపు నొప్పి వస్తుంది ఇట్లుంటే కదా. సాయంత్రం మజ్జిగ ఇస్తారా? బాగుంటాయి, పుల్లగా ఉంటాయన్నా? బాగానే ఉంటాయా? ఉప్మా ఏమన్నా బంక చేస్తారా? బాగా పొడి వస్తుందా? దాంట్లో చట్నీ చేస్తారా? మీ వార్డెన్ సారు, ఆయన వార్డెనా? మంచిగా ఆయన అన్నీ బాగా మంచిగా పెడతాడా? అరటి పండు ఇస్తున్నారా? చికి ఓకేలే. అరటిపండు పెద్ద ఇస్తారా, చిన్న ఇస్తారా? చిన్న అయితే 2 ఇస్తారా? జాగ్రీ, ఇది మన రాయి మాల్ట్. మీకు రాయి మాల్ట్ ఇష్టమా, లేకుంటే రాయి మాల్ట్ లాగా మెత్త గడ్డలాగా చేస్తారు? రాయి మాల్ట్ లేకుండా గడ్డలాగా చేసి దాంట్లో కొబ్బరి వేస్తారు కొంచెం, ముద్దలాగా. అంటే ఒక పెట్టు అట్లా చేపిస్తే బాగుంటుందా? జావనే బాగుందా? లూజునే బాగుందా? ముద్దలాగా చేస్తే బాగుంటుందా? రాయిజావి బాగుందా? బెల్లం వేసి చేసేది. ఇక్కడ వసతులన్నీ బాగున్నాయా? దోమలు ఉన్నాయి ఏమన్నా? దోమలు నీళ్ళు బాగుంటాయా? ప్యూరిఫైడ్ ఏమన్నా ఉందా? ప్యూరిఫైడ్ అంటే నీళ్ళు ఏమన్నా మిషన్ ఉందా? నీళ్ళ మిషన్, ఆర్ఓ ప్లాంట్ అంటారు చూడు, నీళ్ళ ప్లాంట్ ఉందా మీకు? హాస్టల్కి ఉందా? దాంతో ఏమైనా తాగేది మీరు? మీరు ఏమన్నా చెప్తే నేను కొన్ని మారుస్తా. ఇప్పుడు కుక్కిరీ చేపిస్తా వారానికి ఒకరోజు. అర్థమైంది? అన్నం కొంచెం ఉడకాలని చెప్పి చెప్తా. ఇట్లా ఏదైనా మీరు చెప్తే నాకు సజెషన్ ఇస్తే, అందుకే మీ సార్ వాళ్ళు ఎవరు లేకుండా వచ్చి కూర్చున్నాను మీతో మాట్లాడాలని. మీరు ఏమైనా మంచి విషయాలు చెప్తే నేను నిర్ణయం తీసుకుంటా. ఇంకా ఏమన్నా చెప్తే అన్నీ బాగానే ఉన్నాయిగా. మీరు ఏ విషయాలు చెప్పినా అన్ని జాగ్రత్త చేస్తా. మీరు కొట్టడం గిట్టడం అట్లా ఏముండదా? సార్ వాళ్ళు బాగా చదువు చెప్తారా? బాగా మంచిగా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్
చైర్మన్ హోదాలో నేను ఇక్కడ రావడం జరిగింది. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి. నా పక్కన మా ఫుడ్ కమిషన్ మెంబర్ కృష్ణకిరణ్ గారు, జక్కంపూడి కృష్ణకిరణ్ గారు. సార్ది అమలాపురం ప్రాపరు, నాది కడప ప్రాపర్.